K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను మీ తోటకోట రఘు. మనకి ఫిల్మ్ ఆర్టిస్టు రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉండి కర్నూలు మన ఒక దర్గాని దర్శించినందుకు చాలా గొడవ జరుగుతుంది. నువ్వు మాల తీసేసి దీక్షమాల తీసేసి క్షమాపణ చెప్పు అని చెప్పేసి అయ్యప్ప ఒక సంఘం అటువంటి వాళ్ళు ఆయన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ యొక్క న్యూస్ కానీ ఆ ఫోటోలు కానీ అన్నమాట వైరల్ అవుతున్నాయి. నేను 18 సార్లు అయ్యప్ప సన్నిధికి వెళ్ళాను శబరిమల. మొట్టమొదటిసారి నా మిత్రుడు పీడి ప్రసాద్ నన్ను అంటే ఒక బస్సులో బయలుదేరినప్పుడు ఈ క్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని దర్శించుకుంటూ పోయాం. అప్పుడు శబరిమలకు 40 కిలోమీటర్లు ఇంకా 40 కిలోమీటర్లు స్వామివారి సన్నిధి ఉన్నది అన్నటువంటి ఎరుమేలి అనే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దర్గా దగ్గరికి వెళ్ళాం. ఆ దర్గానికి వెళ్ళాము, దర్శించుకున్నాం. ఆయన ఆ యొక్క ఎరుమేలి అక్కడ ఉన్నటువంటి ఆ దర్గా ఎవరైతే ఉందో వావర స్వామి గారు ఆయన్ని దర్శించుకున్నాం. అక్కడ అనమాట మేము డ్యాన్సులు చేసాం, పాటలు పాడాము, అయ్యప్పన ఇది చేస్తూ శరణ్ ఘోష చేసాం. ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పటికే నా గుర్తు ఇప్పటికే ఆ ఫోటోలు ఉన్నాయి. అలాగే నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తానంటే వావర స్వామి మనం కనుక శరణ్ ఘోషలో కానీ లేకపోతే అయ్యప్ప స్వామి యొక్క పాటల్లో కానీ ఎరుమేలి ప్రస్తావన వస్తుంది, వావర స్వామి ప్రస్తావన వస్తుంది. అంటే ప్రతి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళను కూడా శరణ్ ఘోషలు కంపల్సరిగా చదువుతారు, ఉచ్చరిస్తారు. దాంట్లో వావర స్వామి పేరు ప్రస్తావిస్తారు. ఆ వావర స్వామి పేరు మీదే ఇక్కడ ఈ యొక్క ఇది. ఆయన వావర స్వామి అనేటువంటి వాళ్ళు అయ్యప్ప జీవిత చరిత్రలో చూసుకుంటే ఒక ముస్లిం ఒక దీనికి ఆయన పేరు మీద అన్నమాట జరుగుతూ ఉంటుంది. అక్కడ ఈవేళ ఆ వావర స్వామి పేరు మీద ఉన్నటువంటి ఆ దర్గా ఈవేళ చాలా పెద్దదైంది. అప్పుడు మేము వెళ్ళిన రోజుల్లో చాలా చిన్నది. ఇప్పుడు ఈవేళ జుమా మసీద్ అంత పెద్దదైంది. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నడుస్తుంది. అట్లాగే అయ్యప్ప అనేటువంటి వాడు ట్రైబల్ గాడ్. అందుకని చెప్పేసి అక్కడ అనమాట అక్కడికి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అనమాట ఏకలాయి పెట్టుకొని అయితే ఈ నెమ్మలి ఏకలు పెట్టుకొని అయితే వాళ్ళగా అనమాట ఒక ట్రైబల్స్ లాగా కూడా అనమాట డ్యాన్స్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇప్పుడు కూడాను ఒక జ్యోతి దర్శనం అనేటువంటిది పైన కనిపించటం, దాని గురించి కూడా ఆ కథనం ఉంది. ఇది మనకి కనుక అయ్యప్ప సన్నిధి కనుక వెళ్ళినట్టయితే నేను చూశాను కొంతమంది ముస్లింలు అయ్యప్పకి అనమాట రావటం చూశాను. వాళ్ళు కూడా అనమాట 18 మెట్లు ఎక్కువ వచ్చారు. వాళ్ళ యొక్క దీన్ని తీసుకొచ్చేసి ఇరుముడిని సమర్పించారు, అంతా చేశారు మాతో పాటే. ఇప్పటి వరకు కూడా మాకు ఆ యొక్క హిందూ ముస్లిం కానీ లేకపోతే ఇది కానీ ఆ భావన రాలేదు. అంతెందుకు మనకి అయ్యప్ప అనగానే ముందు మనకి అయ్యప్ప స్వామి అను జేసుదాసు గుర్తొస్తారు. అసలు జేసుదాసు పాడినటువంటి పాటలు అయ్యప్ప పాటలు ముందు ఇంకే పాట కూడా అన్నమాట దిగదుడిపోయి అంత తదాత్మ్యం చెంది ఆయన పాడతారు. అట్లాగే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నమాట చిరంజీవి, రామ్ చరణ్, అట్లాగే మన మురళీ మోహన్ బాబు, ఇలా వీళ్ళు అంటే రవితేజ, రాఘవేంద్రరావు, కోదండ రామరెడ్డి గారు, అట్లూరి పూర్ణచంద్రరావు, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ కూడా అట్లా చాలామంది కంపల్సరిగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్ప సన్నిధికి వెళ్తారు. దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తారు. మోహన్ బాబు అయితే అన్నమాట పడిపూజ చేస్తాడు. అక్కడ
అందువల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అంటే ఏదన్నటువంటి ఆంక్షలు కానీ లేకపోతే ఇది కానీ ఉంటే చాలా నిష్టగా జరుగుద్ది అయ్యప్ప సన్నిధానంలో. అంటే ఒక స్త్రీల వయస్సు విషయంలో కానీ అవన్నీ కూడా చాలా పట్టింపులు ఉన్నాయి దాని మీద అనమాట. ఇది స్త్రీల యొక్క ప్రవేశం మీద అనమాట చాలా అయ్యప్ప సన్నిధులు కొన్ని గొడవలు కూడా జరిగాయి. అట్లాంటిది ఇప్పుడు అంటే ఒక దర్గాని దర్శించకూడదు దీక్ష తీసుకొని అనేటువంటిది ఫస్ట్ టైం ఇక్కడ వింటున్నాం. సన్నిధానంలో లేని ఆంక్షలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఒక ముస్లిం అయ్యప్ప సన్నిధికి అంటే ఒక ఇరుముడి పెట్టిన తల మీద పెట్టుకొని ఇది 18 అమ్మడి ఎక్కగా లేనిది, ఇరుముడి సమర్పించగా లేనిది దర్గాని దర్శించడం అనేటువంటిది తప్పుగా వీళ్ళు భావిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఇది ఒకటి. అది హిందూ ముస్లింల మధ్య అంటే దైవపరంగా అంటే హిందూ ముస్లిం పరంగా అన్నమాట ఒక భేదభావాన్ని తీసుకురావటం అంటే ఒక వైషమ్యాలను రేకెత్తించడం అవుతుంది. ఆ దృష్టి అన్నమాట ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడా లేదు ఇది. జేసుదాస్ అన్నమాట అయ్యప్ప పాటలు పాడాడనే కదా ఆయన కుటుంబం మీద అన్నమాట వాళ్ళ యొక్క క్రైస్తవులు కొన్ని నిషేధాలు కొన్ని ఇది విధించింది. అయినా కూడా ఆయన వాటన్నిటినీ లెక్క చేయకుండా వచ్చి అయ్యప్ప అని అనమాట ప్రేమగా అనమాట పాటలు పాడుతున్నాడు. అది ఒక్క ఉదాహరణ చాలు కదా మనకి. దీనికోసం అన్నమాట ఇంత చిన్న విషయాన్ని ఇంత రచ్చ చేయటం ఎందుకు అవసరమా? అంటే శరణ్ ఘోష్లో అనమాట వావరస్వామిని ఇచ్చేసే ఎందుకు ఆయనకను అసలు వారిద్దరి మధ్యలో అంటే ఈ యొక్క కథాపరంగా చూసుకున్నట్టయితే మనకు ప్రచారంలో ఉంది. వాళ్ళిద్దరి మధ్య మాట గొడవ ఫైట్ జరుగుద్ది. అంటే అయ్యప్ప కన్నా వావరస్వామికి ఆ ఫైట్లో అనమాట అయ్యప్ప పై చేయి సాధిస్తాడు. ఆ విధంగా వావరస్వామి అనమాట ఆయనకి సరెండర్ అవుతాడు, ఆయనకి స్నేహితుడు అవుతాడు, ఆయనకి ఇది అవుతాడు. ఆ స్నేహంగా అనమాట వావరస్వామి దర్గాకి అక్కడికి వెళ్ళేసి అయ్యప్ప భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. అందుకని శరణ్ ఘోష్లో ఉంది, పాటల్లో కూడా ఉంది, అన్ని చోట్ల కూడా ఉంది. అది ఇది ఎరుమేలు గురించి, దానికి అక్కడ వావరస్వామి గురించి ఉంది. అది ఒక్కసారి మీరు చూడండి. అది ఇంకొకసారి మీరు కనుక పరిశీలనగా చూస్తే అది ఇంత పెద్ద తప్పు కాదది, అసలు తప్పు కాదది అని నేను అభిప్రాయపడుతున్నాను. దయచేసి ఆ విషయానికి అన్నమాట ఎక్కువ ప్రాచుర్యాన్ని ఇస్తే వైషమ్యాలను పెంచుకోవటం మనం చేసుకోవటం అవుతుంది. అంటే మనకి టెంపుల్స్ దేవాలయాలకి అన్నమాట మనకి అది భక్తులు ఎక్కువ మంది రావాలి. ఆస్తికత్వమా నాస్తికత్వమా అనేటువంటిది చూసుకున్నట్టయితే అది అయ్యప్ప భక్తులు కావచ్చు, లేకపోతే ఇంకొక భక్తులు కావచ్చు. ఆస్తికత్వం హిందుత్వం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ముందు అది ఏ కులమైనా ఏ మతమైనా ముందు దైవత్వాన్ని అంగీకరిద్దాం, వారిని అభినందిద్దాం, వారిని ఆహ్వానిద్దాం, అంతేగాని దూరం చేసుకోవద్దు. సెలవు.